ఇది కూడా ఏంటమ్మా, ఒక 3 బెడ్సా 6 బెడ్స్? ప్రస్తుతానికైతే నీట్గా కనపడుస్తూ ఉంది. ఎప్పుడు ఇట్లా ఉంటుందా లేకపోతే ఈరోజు రండి. కానండి, నమస్కారం. నమస్కారం అండి. నమస్తే సార్. కన్సల్టేషన్ ఏంటి సార్? సార్కి బ్లడ్ షుగర్ లెవెల్లో 5 ఉంది కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్ రెఫర్ పెట్టారు సార్. సో ఇప్పుడు ఇప్పటి నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది సార్. చెప్పండి, మీరు చేయండి, మీ ప్రొసీజర్ చేయండి. ఎగ్జామ్ మీ బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంది, మీ షుగర్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. మీ బరువు క్యాలిక్యులేట్ చేస్తే ఈఎంఐ అనేది 32 ఉంది, అది 25 కంటే తక్కువ ఉండాలి. అంటే మీ బరువు ఒక 25 కేజీలు తగ్గాలి. ఇది తగ్గడం వల్ల మీకు షుగర్ కంట్రోల్ బాగుంటుంది, మీ బీపీ కంట్రోల్ కూడా చాలా బాగుంటుంది. రోజున మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడదాం. మామూలుగా ఏం తింటారు ఎక్కువ? సార్ మధ్యాహ్నం రైస్, ఒక నెలకు ముందు అయితే ఎక్కువ రైస్ తీసుకునేవాడిని సార్. 3 times కూడా రైస్ తీసుకునేవాడిని. ఇప్పుడు మాకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత తెల్లాడుతూ గంజి, మధ్యాహ్నం ఇప్పుడు ఈవినింగ్ రైసు, నైట్ చపాతి అట్లా తీసుకుంటాను సార్. ఇప్పుడు మంచిది. ఎక్కువ చిరుధాన్యాలు తీసుకోవాలి. చెప్తున్నారు కదా, తెలిసి ఉంటుంది. రైస్ కంటే చిరుధాన్యాలు అనేవి రాగి, కొర్రలు, సజ్జలు అవి తీసుకుంటే మంచిది. సరే సార్. ఇప్పుడు పీచు పదార్థం కూడా ఉన్నది ఆహారంలో. పీచు పదార్థాలు అంటే ఆకుకూరలు, బీన్స్, క్యాబేజ్ అట్లాంటివి. సరే సార్. మీరు మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నప్పుడు ఇడ్లీ తీసుకుంటా ఉంటే మనము అట్లయితే ఇడ్లీలు ఎక్కువ తీసుకుంటాం కదా, ఇడ్లీ దోశ అట్లాంటివి అవి తీసుకుంటే అవి కొంచెం తగ్గించి సాంబార్ కొంచెం పెంచుకోవాలి. సరే సార్. పప్పు పెరుగుతుంది. సరే సార్. మీరు భోజనం చేసిన తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత 10-15 నిమిషాలు వాక్ చేసుకుంటే మంచిది. సరే సార్. సరే సార్. తర్వాత రాత్రి 8 గంటల ముందు భోజనం చేస్తే మంచిది. సరే సార్. తర్వాత మీకు బ్లడ్ ప్రెషర్ కూడా ఉంది, ఎక్కువ షుగర్, ఎక్కువ సాల్ట్ తీసుకోవడం పెరుగుతుంది. తీసుకోవడం వల్ల చాలా తగ్గించాలి. సరే సార్. ఇప్పుడు మనం యాడ్ చేసుకోకుండా ఉండాలి. ఆల్రెడీ కర్రీ లేదు కాబట్టి అంతే యాడ్ చేసుకోకుండా ఉండాలి. సరే సార్. అక్కడ యశ్వంత్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి నెల కూడా షుగర్ చెక్ చేసుకోవాలి. మీరు హాస్పిటల్ షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత HbA1c అని చెప్పి ఇలా సాధ్యమైన 2 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత క్రియాటిన్ చెప్పేసి కిడ్నీ పనితీరు ఉంటుంది అన్నమాట. అది ఒకసారి 2 నెలలకు ఒకసారి దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. భోజనం కూడా తింటారని చెప్పి మీరు వచ్చినప్పుడు మేము అడుగుతాం. ఇప్పుడు మీరు చెప్పారు 3 వరకు బాగా కంట్రోల్ ఉన్నాం, ఇప్పుడు అటు రైస్ తినేసిన అని చెప్పి సార్ చెప్పినట్టు కొరలు, సాంబార్, చిరుధాన్యాలు యాడ్ చేసుకుని కొంచెం ముందుకు వస్తుంది, బాగా తగ్గించుకుంటుంది. నెక్స్ట్ టైం అప్పటికి ఇప్పటికి ఎలా డెవలప్ అయ్యారని చెప్పి. సరే సార్. సార్ మజల్స్ అంతా కూడా ఒకసారి ఇది టోటల్ మజల్స్ అట్లే నరమ్స్ అట్లే పట్టేస్తుంది సార్. అట్లా ఒకసారి అట్లే టైట్ గా లాగేస్తుంది సార్. అది డెఫిషియన్సీస్ వల్ల ఉండొచ్చండి. మీకు వైటమిన్ B12 అనే టాబ్లెట్ ఒకటి యాడ్ చేస్తాము. తర్వాత వైటమిన్ B12 రిచ్ పదార్థాలు అంటే వైటమిన్ B12 వచ్చే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మంచిది అనమాట. దాంతో పాటు డయాబెటీస్ ఉన్న వాళ్ళు వైటమిన్ B12 తక్కువ తీసుకుంటుంది. సో దాంతో అందుకని మీకు వైటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ కూడా ఒకటి యాడ్ చేస్తాం. తీసుకుంటాం. వీళ్ళకి రోజు ఎవ్రీ మంత్ వీళ్ళు కాల్ చేస్తుంటారు సార్. సో 3 months కి ప్లాన్ ప్రిపేర్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ వీళ్ళకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలని కాల్స్ వస్తూ ఉంటాయి సార్. వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు కుప్పం సార్, కుప్పం టీం సార్. ఏంటమ్మా, నమస్కారం అందరికి. కూర్చోండి కూర్చొని మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు సంధ్య సార్. సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ కుప్పంలో స్టాఫ్ నర్స్ గా వర్క్ చేస్తున్నాను సార్. నేను ఇక్కడ నర్వ్ సెంటర్ లో 10 కోఆర్డినేటర్స్, 13 స్టాఫ్ నర్సెస్, 5 డాక్టర్స్ ఉన్నాం సార్. ఈ టీం అంతా కలిసి ఎంటైర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కి హెల్త్ సర్వీసెస్ అందిస్తున్నాం సార్. మేము సిటిజన్స్ 155-337 నంబర్ కి కాల్ చేసినప్పుడు కోఆర్డినేటర్స్ రిసీవ్ చేసి నాన్ క్లినికల్, సెమీ క్లినికల్, క్లినికల్ క్వైరీస్ ద్వారా సార్ సెమీ క్లినికల్ సర్వీసెస్ అయితే స్టాఫ్ నర్సెస్ కి, డాక్టర్స్ కి
ఆరోగ్య ఆంధ్రకు మా వంతు కృషి చేస్తున్నామని మీకు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం. మంచిదమ్మా. ఇప్పుడు మీరంతా కూడా ఎంతమంది మొత్తం మీరు ఇక్కడ ఉండేవాళ్ళు? 30 స్టాఫ్ నర్సెస్ ఉన్నాం సార్. ఓకే అమ్మా. ఎన్ని కాల్స్ వస్తున్నాయి? ఆవరేజ్ మినిమం మ్యాక్సిమం ఎన్ని కాల్స్ హ్యాండిల్ చేస్తున్నారు? 150 కాల్స్ ఇన్బౌండ్ వస్తుంది సార్. 2000 అవుట్బౌండ్ వస్తుంది సార్. ఓకే, నేను చూస్తాను. మంచిదమ్మా, మీతో ఇంటరాక్ట్ కావడం నాకు ఒక అవగాహన కోసం మొత్తం చూస్తున్నాను. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. రాష్ట్రం మొత్తం చిత్తూరు జిల్లాలో ముందు ఇది స్టార్ట్ చేసాం, కుప్పంతో స్టార్ట్ చేసి ఇది స్టెబిలైజ్ కావాలి. చాలా సంతోషం. మీరు ఒక మంచి ట్రెండ్ సెట్టర్ కింద తయారవుతారు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం హోలిస్టిక్ అప్రోచ్ తీసుకుంటున్నాం. ఇది కానీ సక్సెస్ అయితే ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. దానికి మీరు నాంది పలికినట్టు అవుతుంది. ఆల్ ది బెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ.